డెన్మార్క్‌లో ఉన్నటువంటి గ్రీన్‌లాండ్ మాకు కావాల్సిందే. మా దేశ భద్రత రీత్యా అది అవసరమే. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో లాక్కొని తీరుతాం. గతంలోనే డెన్మార్క్‌కి చెప్పాను. అది అత్యంత కీలకమైనటువంటి ప్రదేశం గాబట్టి దానికి సెక్యూరిటీ ఏర్పాటు చేయమని. ఆళ్ళకి చేత కావట్లేదు గాబట్టి, రేపొద్దున రష్యానో, చైనానో వచ్చి అది ఆక్రమించుకుంటే మాకు ప్రమాదం గాబట్టి, మేము దాన్ని తీసేసుకుంటాం. కావాలంటే $750 బిలియన్ డబ్బులిస్తాం. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికి రిహాబిలిటేషన్ ఇస్తాం. మాకు అమ్మేసేయండి అంటే డెన్మార్క్ అమ్మనంది. అమ్మకపోతే బలవంతంగా లాక్కుంటామంటూ సైన్యాలు పంపించి, యుద్ధ నౌకలు పంపించి, యుద్ధ విమానాలు పంపించి హడావిడి చేశాడు ట్రంప్. చైనా వాడు గనక తైవాన్ మీద చేసినట్టే ట్రంప్ అక్కడ చేశాడు. బట్ ఫైనల్‌గా యూరప్ దేశాలు వ్యతిరేకించడం, నాటో దేశాలు వ్యతిరేకించడం ప్రపంచంలో ఏ ఒక్క దేశము కూడా సమర్థించలేదు. ఏ ఒక్క దేశం. అమెరికా అగ్రరాజ్యం కాబట్టి అన్ని దేశాలు సమర్థిస్తాయి అనుకుంటే, మిత్ర దేశాలతో సహా తిరస్కరించినయి, ఇంక్లూడింగ్ అమెరికన్స్ కూడా తిరస్కరించారు. దాంతో ఇప్పుడు రూట్ మార్చేసేసి దౌర్జన్యం చేసి లాక్కోము. అదో చిన్న ఐసు ముక్క. మాకేం దాని కింద ఉన్నటువంటి ఎందుకంటే గ్రీన్‌లాండ్ ప్రపంచంలో రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్కువగా ఉన్నటువంటి దేశం కాబట్టినే లాక్కుంటానికి ట్రై చేస్తున్నారన్నారు కాబట్టి మాకు ఆ మినరల్స్ అక్కర్లేదు. మా భద్రత రీత్యా అది కావాలంటున్నా అది ప్రపంచం అర్థం చేసుకోవాలి అన్నటువంటి విషయం చెప్తూ మేము సక్రమంగా లేకపోతే ప్రపంచం సక్రమంగా ఉండదని గుర్తించాలి ఇలాంటి స్టేట్మెంట్‌తో ట్రంప్ రూట్ మార్చాడు. గ్రీన్‌లాండ్ మీద దౌర్జన్యం చెయ్యబోమని ప్రకటించాడు.